హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ స్పెషల్ మ్యాంగో విత్ అరటికాయ కాంబినేషన్లో కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి కర్రీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ పులుపులుగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ గో. కావాల్సినవి ఆనియన్, టమాటో, 2 పచ్చిమిరపకాయలు. ఓకే, స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము. అందులో పోపు దినుసులు కూడా యాడ్ చేసుకుందామండి. పోపు దినుసులు యాడ్ చేశాక ఒక ఆనియన్ వేసుకుందాము. మంచిగా ఫ్రై అయ్యాక అందులో కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకున్నాక మీదన మూత అయితే పెట్టుకుందాము. 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఒకసారి చూసుకుందాము. 50% అయితే మగ్గాయి. మరొకసారి అయితే మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఫైనల్గా అయితే చూద్దామండి. ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయాయండి మామిడికాయ ముక్కలన్నీ కూడా. ఒక టమాటో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు టమాటో కూడా మంచిగా మగ్గాలండి. ఒకసారి మూత పెట్టుకుందాము. 5 మినిట్స్ చూసేసరికి చూడండి టమాటో కూడా మగ్గిపోయింది. కట్ చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్నాక ఒకసారి దీని మీద కూడా మూత పెట్టుకున్నాము. 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి అరటికాయ ముక్కలు కూడా మంచిగా మనకి మగ్గిపోయాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేయాలండి. పసుపు కారం అనేది ముక్కలకి బాగా పట్టాలి కదా. సో ఇవి మంచిగా మిక్స్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము అండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్నాక మంచిగా కలుపుకుందాము. కలుపుకున్నాక మూత అయితే పెట్టుకుందాము. మూత పెట్టుకున్నాక ఇవి కూడా చూడండి మగ్గిపోయింది. మంచిగా మగ్గిపోయినాక 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇంకా మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో. చూడండి మంచిగా కుక్ అయితే అవుతుంది. ఇంకా కర్రీ అయితే దగ్గరగా అయిపోవాలండి. ఇలా దగ్గరగా అయిపోయినాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక బౌల్లో సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి వడ్డించుకొని తినేస్తే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. మీకు టేస్ట్ నచ్చితే గట లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.